స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ గురుభ్యో నమః. గత వారం క్లాస్లో మనం వర్క్ చార్ట్స్ ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరిగిందండి. వర్క్ చార్ట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వేయాలి అన్నది పైన చెప్పుకొచ్చాము. ఇప్పుడు ఒక్కొక్క వర్క్ చార్ట్ ని మనం డీటెయిల్డ్ గా అవి ఎలా వేయాలి, ఎలా చూడాలి, ఏంటి అన్నది ఇక మీదటి క్లాసుల్లో తెలుసుకుంటాము. అయితే ఈ వర్క్ చార్ట్లు అనేవి 4 రకాలుగా విభజించారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అందులో మొదటిది షడ్వర్గం, అంటే 6 ఉంటాయి. లగ్నము లేదా రాశి D1, హోర D2, ద్రాకాణ D3, నవాంశ D9, ద్వాదశాంశ D12, త్రింశాంశ D30. దీనికి సప్తాంశ కలిగితే సప్తవర్గము. సప్తవర్గానికి దశాంశ, షోడశాంశ, షష్ట్యాంశ అంటే D10, D16, D60 కలిపితే దశవర్గం అని చెప్పి, అదేవిధంగా ఈ దశవర్గానికి చతురాంశ D4, వింశాంశ D20, చతుర్వింశాంశ D24, సప్తవింశాంశ D27, ఖవేదాంశ D40 మరియు అక్షవేదాంశ D45. వీటిని కలిపితే ఈ 6 చార్ట్లని మొత్తం 16 షోడశ వర్గం అవుతాయి అని చెప్పేసి చెప్పుకోవడం జరిగిందండి. అయితే ఈ గ్రహాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ వర్క్ చార్ట్స్ లో ఒకే ప్రదేశంలో, అంటే D1 లో ఎక్కడున్నాయో D2, D4 మిగతా చార్టుల్లో కూడా అక్కడే ఉంటే దాన్ని మనం వర్గోత్తమ అని చెప్పుకున్నాం. అది మళ్ళీ తర్వాత విపులంగా చెప్పుకుందామండి. 2-3 వర్గోత్తమ గురించి వివరించమని కూడా అడిగారు. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, చాలా మంది ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో అడిగేస్తున్నారు. అలా కాకుండా మీరు యూట్యూబ్ లోనే నా ఛానల్ కింద కామెంట్స్ లోనే మీ డౌట్స్ అడిగితే, మీరు అడిగిన డౌట్ కి నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మిగిలిన వాళ్ళకు కూడా చేరుతుందండి. మీరు వాట్సాప్ లో పర్సనల్ గా అడగడం వల్ల అది మీకు మాత్రమే చేరుతుంది. అలా కాకుండా మనం ఈ సబ్జెక్ట్ అందరికీ చేరాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి, అది నా నుంచి అయినా మీ నుంచి అయినా యూట్యూబ్ కామెంట్స్ రూపంలో వెళ్తే మిగిలిన వాళ్ళు కూడా ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అంటే కొంతమందికి అడగడానికి మొహమాట పడవచ్చు, అడిగితే ఏమనుకుంటారో అనుకోవచ్చు, అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఏ డౌట్ ఉన్నా సరే అది మన యూట్యూబ్ ఛానల్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ముందుకి వెళ్దామండి. సో ఈ రోజు వర్క్ చార్ట్స్ లో షడ్వర్గుల్లో మొదట వచ్చేది లగ్నం అండి. ఏంటి ఈ లగ్నము అంటే, మనకి జ్యోతిష చక్రం ఇలా ఉంటుందండి, 12 భాగాలుగా. ఇది భూమధ్య రేఖ అనుకున్నప్పుడు ఇక్కడ సూర్యుడు ఉదయిస్తూ ఉంటారు. అయితే మనం బేసిక్ క్లాస్ లో చెప్పుకున్నట్టుగా భూమి పడమర నుంచి తూర్పుకి తిరుగుతోంది కాబట్టి ఈ లగ్నాలు అనేవి మనకి, అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి సూర్యుడు కదలకుండా నిశ్చలంగా ఉన్నారు కాబట్టి మనకి సూర్యోదయం తూర్పునయ్యి సూర్యాస్తమయం పడమర అవుతున్నట్టుగా కనిపిస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట సమయానికి తూర్పు క్షితిజం మీద ఉదయించే రాశి లగ్నము అంటారు. అంటే ఇక్కడ మీరు క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక నిర్దిష్ట ప్రదేశంలో, అంటే పర్టికులర్ ప్లేస్, ఒక నిర్దిష్ట సమయానికి, అంటే పర్టికులర్ టైం, తూర్పు క్షితిజం మీద ఉదయించే రాశిని లగ్నము అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఏ పర్టికులర్ ప్లేస్ ఇన్ ఏ పర్టికులర్ టైం, ద ఈస్టర్న్ హారిజన్ రైజింగ్ సైన్ ఈజ్ కాల్డ్ లగ్న. లగ్నము అంటే ఒక నిర్దిష్ట ప్రదేశం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే,
తర్వాత మీకు అర్థమవుతుంది. నిర్దిష్ట ప్రదేశము అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఉండాలి. అదేవిధంగా ఒక నిర్దిష్ట సమయం అంటే ఒక పర్టిక్యులర్ టైం ఉండాలి. ఇవి రెండూ ఉంటున్నప్పుడు తూర్పు క్షితిజం మీద ఏదైతే రాశి ఉదయిస్తుందో దానిని లగ్నము అంటారు. ఉదాహరణకి విశాఖపట్నంలో ఉదయం 6 గంటలకు సూర్యోదయం అనుకోండి. అప్పుడు ఇక్కడ మేషరాశి వచ్చింది అనుకోండి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నామండి 360 degrees డివైడెడ్ బై 12 వేసుకుంటే 30 degrees ఒక రాశి లేదా లగ్నము అని చెప్పుకున్నాం. సో అంటే ఏమిటవుతుంది, 12 రాసులు వస్తాయి మనకి 24 గంటలు కాబట్టి 12 × 2 = 24 గంటలు. అంటే ఒక్కొక్క లగ్నము సుమారు 2 గంటలు ఉంటుంది. కానీ లగ్న ప్రమాణం ఎప్పుడూ కూడా ఖచ్చితంగా 2 గంటలు కాదండి ఏ లగ్నాంది. ఆ లగ్న ప్రమాణాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది కొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశము. మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం 360 డిగ్రీలని 12 సమాన భాగాలు చేస్తే 30 డిగ్రీలు, దాన్ని ఒక రాశి లేదా ఒక లగ్నము అనుకుంటే 24 గంటల్లో ఇటువంటివి 12 లగ్నాలు ఉదయిస్తాయి అన్నమాట. అంటే విశాఖపట్నం స్థానిక సమయానికి విశాఖపట్నంలో ఏదైనా ఒక నిర్దిష్ట ప్రదేశానికి తూర్పు క్షితిజం మీద ఉదయం 6 గంటలకి మేషరాశి ఉదయిస్తూ ఉంటే 8 గంటలకి, ఎందుకంటే మన భూమి తిరుగుతుంది కాబట్టి, భూమి ఇలా తిరుగుతుంది అనుకున్నా కాబట్టి చక్రం మనకి ఇలా కనబడుతుంది. అప్పుడు ఏమిటవుతుంది, మేషం ఇక్కడికి వచ్చి ఇక్కడ వృషభ రాశి ఉదయిస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉదయించే రాశిని లగ్నము అంటారు. సో అలాగే ఏంటంటే ప్రతి 24 గంటల్లో ఈ విధంగా లగ్నాలు అనేటివి ఉదయిస్తూ ఉంటాయండి. ఒక వ్యక్తి తాలూకా లగ్నము క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ముఖ్యంగా కావాల్సింది డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా టిఓబి టైమ్ ఆఫ్ బర్త్, అదేవిధంగా పిఓబి ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ మూడు మనకి ఇస్తే ఈ మూడిట్ల నుంచి మనం ఒక వ్యక్తి యొక్క లగ్నాన్ని కనుక్కోవచ్చు. అయితే చాలా మంది సాంప్రదాయకంగా చేసేవారు, అంటే పంచాంగాలను ఉపయోగించి చేసేవారు లగ్నాలు కట్టేటప్పుడు బాగానే ఉంటుంది. కానండి ఆ లగ్నము రాశ్యాంతంలో పడినప్పుడు కానీ లేదా లగ్న ప్రమాణంలో నక్షత్రం ఆఖరి డిగ్రీల్లో పడినప్పుడు లగ్నం మారిపోతోంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఐనాంశ అన్నది తీయరనమాట. సో ఐనాంశ తీయకుండా వాళ్ళు లగ్నం క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఎండింగ్ లో పడిన లగ్న చార్ట్స్ కి చిన్న ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా మిగిలిన వాటికి కూడా ఇబ్బంది ఉంటుంది, అయితే ఆ లగ్నంలోనే ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మనం మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు కట్టేటప్పుడు మనకి చంద్రుడు లాంగిట్యూడ్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి అది ఒక్క నిమిషం మారినా సరే దశాకాలం కానీ అంతర్దశాకాలం కానీ మారిపోతుందండి. దానివల్ల మనం ఇచ్చే ప్రిడిక్షన్ అయితే ముందుగానైనా అవుతుంది, లేకపోతే మనం చెప్పిన టైం అయిపోయిన తర్వాత అయినా అవుతుంది. అందుకని చెప్పి పర్టికులర్గా ఈ మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజికల్ మ్యాథమెటిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు వస్తే అన్ని స్థానాల వరకు కూడా మనం లెక్కించుకుంటూ వెళ్ళాలండి. సపోజ్ 100కి 0.75 అని వచ్చింది అనుకోండి, మనం 100 అని తీసేసుకోకూడదు. 0.75ని ఇంకా ఎలాబరేట్ చేస్తే అది 0.76 వచ్చిందా, 77 వచ్చిందా, 78 వచ్చిందా, ఆ ఎండ్ వరకు కనుక మనం వెళ్ళగలిగితే మనం ఇచ్చే ప్రెడిక్షన్ అనేది చాలా చక్కగా మనం ఇచ్చిన టైంకి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అయితే ఈ మూడిట్లు అంటే డేట్ ఆఫ్ బర్త్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎవరెవరు చార్ట్లో కాకుండా నా చార్టే తీసుకొని చేస్తున్నానని మీకు చెప్పాను కాబట్టి, సో ఇక్కడ డీటెయిల్స్ కూడా నావే తీసుకుంటున్నానండి. 29/01/1976 టైము ఉదయం 8 8 hours 10 minutes 00 seconds.
మనం 8 అవర్స్ అన్నాం కాబట్టి ఏఎం పిఎం మనం కావాలంటే మెన్షన్ చేసుకోవచ్చండి. ప్లేస్ ఆఫ్ బర్త్ విశాఖపట్నం. సో ఈ 3 కనుక మనకి ఇస్తే ఆ చార్ట్ మేల్ చార్టా ఫిమేల్ చార్టా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చండి. అది నేను తర్వాత క్లాస్లో చెప్తాను. సో ప్రస్తుతానికి మనకి ఈ 3 ఉంటే కనుక ఈ మూడిటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఈ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న పుస్తకం ఉందండి. దాన్ని లగ్నముల పట్టిక అని తెలుగులో అంటారండి. ఇంగ్లీష్ లోనైతే టేబుల్ ఆఫ్ అసెండెంట్స్ అని చెప్పేసి అంటారు. ఒక పుస్తకం ఉంది, అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ. ఇది ఆ పుస్తకం అండి. ఇది ఎన్సి లహరి గారు రాసినటువంటిది. ఇది ఐనాన్స్ మనకి 1900 సంవత్సరంలో 0 చేశారు కాబట్టి అక్కడి నుంచి మనకి ప్రతిరోజు స్థానికాన్ని బట్టి, అంటే ఏ ఊరిని బట్టి ఆ ఊరు, విజయనగరం అయితే విజయనగరం, అంటే ఆ లాటిట్యూడ్ రేఖలు ఏ ఊరు గుండా వెళ్తే వాటి తాలూకా అవన్నీ కూడా ఈ బుక్ లో చాలా విపులంగా ఉంటాయండి. అయితే ఈ పుస్తకం మనం ఒకసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ మనకి ఇది పనికొస్తుందండి. ప్రతి ఏడాది మారిపోతుంది అన్నది అయితే ఏమీ ఉండదు. సో ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు కిందని వేదిక్ ఆస్ట్రో ఇండియా ఈ అడ్రస్, దీనికి మీరు అమౌంట్ పంపిస్తే వాళ్ళు మీకు పోస్ట్ లో పంపించడం కానీ, లేదా మనకు గూగుల్లో కొడితే దీని తాలూకా పీడిఎఫ్ ఫైల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. సో దాన్ని బట్టి కూడా మీరు ఈ 2 పుస్తకాలు, అంటే ఒక పుస్తకం ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ అండి, ఇదేమో బ్యాక్ సైడ్. సో ఈ పుస్తకం ఒకటి మన దగ్గర ఉంటే మనం ఎవరి చార్ట్ అయినా సరే వేయడానికి వీలుగా ఉంటుంది. అయితే నేను ఈ పుస్తకంలో ఎక్కడెక్కడ ఏమేమి వాడాను అన్నది మీకు తెలియడం కోసం నేను పేజ్ నెంబర్లతో సహా చెప్తానండి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది. మనం ఇది విశాఖపట్నం తీసుకున్నాం కాబట్టి మనకు ఇప్పుడు కావాల్సింది విశాఖపట్నం తాలూకా లాటిట్యూడ్ అండి. ఇది ఎన్ 17 degrees 43 minutes లో ఉంటుంది. అదేవిధంగా విశాఖపట్నం లాంగిట్యూడ్ ఇది ఈస్ట్ 83 degrees 19 minutes. దీనికి ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ప్రపంచం మొత్తానికి గ్రీన్విచ్ ని టైం మనం 0గా చేసుకొని దాని నుంచి అమెరికా వాళ్ళైతే వెనక్కి వెళ్ళడం, మనం అయితే ముందుకి ప్లస్ జిఎంటీ అని చెప్పేసి అనుకుంటాం. గ్రీన్విచ్ మీన్ టైం అని చెప్పేసి మనం 5.5 hours ముందున్నాం, అలా చెప్పుకుంటాం. అలా మన ఇండియాకి వచ్చేటప్పటికి అలహాబాద్ ని మనం 0 చేసుకొని అలహాబాద్ నుంచి మనం టైం ని క్యాలిక్యులేట్ చేసుకోవడం చేస్తున్నామండి. అయితే ఈ లాటిట్యూడ్లు 360 ఉన్నప్పుడు ఏంటవుతుందంటే ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు ఒక లాటిట్యూడ్ వెళ్తుందండి. అందుకే మనకి విజయనగరానికి విశాఖపట్నానికి సూర్యోదయ సమయంలో 4 నిమిషాలు తేడా వస్తుంది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి మళ్ళీ రాజమండ్రికి 4 నిమిషాలు, అలాగా 4-5 నిమిషాలు తగ్గుతూ వస్తుంది అనమాట సూర్యోదయ ప్రమాణం. సో ఆ విధంగా చేసుకున్నప్పుడు మనం అలహాబాద్ తీసుకున్నాం కాబట్టి, కానీ పుట్టిన వ్యక్తి ఇక్కడ విశాఖపట్నం కాబట్టి అలహాబాద్ నుంచి విశాఖపట్నానికి ఉన్న లోకల్ మీన్ టైం అంటామండి దాన్ని, ఎల్ఎంటి. ఇది కూడా మనకి పట్టికలో మనం క్యాలిక్యులేట్ చేసుకోకర్లేకుండా వాళ్ళు ఇచ్చేస్తారండి. ఇది ప్లస్ 3 minutes 16 seconds. అదేవిధంగా మళ్ళీ ఈ లోకల్ మీన్ టైం లో కూడా మళ్ళీ సైడీరియల్ టైం అని చెప్పేసి స్థానిక సమయ సవరణ అని చెప్పేసి ఉంటుందండి, అది కూడా చేయాల్సి ఉంటుంది. అది మనకి -0 minutes 01 seconds. సో ఇవి మనకి ఒక వ్యక్తి యొక్క లగ్నము సైంటిఫికల్ గా, అంటే శాస్త్రీయతతో పాటు పక్కాగా మనకి క్యాలిక్యులేట్ కావాలి అంటే కనుక మనకి ఈ ఇన్ఫర్మేషన్, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇస్తారు. ఆ ఊరు నుంచి మనం దాని తాలూకా లాంగిట్యూడ్, లాటిట్యూడ్, అదే విధంగా లోకల్ మీన్ టైం డిఫరెన్స్, సైడీరియల్ టైం డిఫరెన్స్,
ఇవి కనుక మనం తీసుకుంటే మనం లగ్నాన్ని కట్టడానికి ఈజీగా ఉంటుందండి. అయితే లగ్నము కట్టేటప్పుడు మనం ఈ లగ్న పట్టిక అనే పుస్తకాన్ని వాడుతున్నాం కదండి. ఈ పుస్తకం ఒకసారి మీరు పూర్తిగా తిరగేస్తే మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని తెలుస్తాయి. అయినా నేను పేజ్ నెంబర్లు ఇస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం కడుతున్నది 29/01/1976. కానీ మనం ఏం చెప్పుకున్నాం, 1900 సంవత్సరానికి మన ఐనామ్స్ తో పాటు మన సైడీరియల్ టైంలు, లోకల్ మీన్ టైమ్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేశారు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగిందండి. అందుకని చెప్పి స్టెప్ 1 ఏంటంటే 29 01 1900 సంవత్సరం అట్ 12 noon. అంటే ఈ గణాంకాలన్నీ కూడా మధ్యాహ్నం 12 గంటలకి. అందుకే మీరు చాలా మంది సెలబ్రిటీల చార్ట్స్ అవి గూగుల్లో గట్రా వెతికినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ టైం, అదే బర్త్ టైం కనుక తెలియకపోతే మధ్యాహ్నం 12 తీసేసుకుంటారండి. మీరు గమనించారో లేదో. సో దానికి కారణం ఇదనమాట. ఎందుకంటే 1900 సంవత్సరం మధ్యాహ్నం 12 గంటలకి ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేయబడ్డాయి అన్నమాట. సో స్టెప్ 1 ఏంటంటే 29/1/1900 సంవత్సరం. ఎంత వస్తుందంటేనండి ఇది అక్కడ ఆ టేబుల్ అంటే ఇది పేజ్ స్టెప్ 1 ఎక్కడ ఉంటుందంటే పేజ్ నెంబర్ 2లో ఉంటుందండి. పేజ్ నెంబర్ 2లోని ఉంటుంది. అక్కడ చూస్తే మనకి సైడీరియల్ టైమ్ ఎట్ 12 hours ను లోకల్ మీన్ టైం ఫర్ డేస్ ఆఫ్ ఇయర్ అంటే 1900 సంవత్సరానికి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా మొత్తం వాళ్ళు ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగిందండి. అందులో నిలువుగా ఉన్నది డేటు, సైడీరియల్ టైం జాన్ అని ఇచ్చారు చూడండి, అక్కడ HMS అని ఇచ్చారు. అంటే హవర్స్, మినిట్స్, సెకండ్స్ అన్నమాట. అంటే మనకి 29/1/1900 సంవత్సరం మధ్యాహ్నం 12 గంటలకి సైడీరియల్ టైం ఎంత అంటే 29వ తారీఖు 20 hours 32 minutes 12 seconds. ఇది అయిన తర్వాత ఇది 1900 సంవత్సరానికి అయింది కదండి. ఇప్పుడు 1976 సంవత్సరానికి సవరణ. ఇది పేజ్ నెంబర్ 4లో ఉంటుందండి. ఇది స్టెప్ 2. ఇది ఎంత వస్తుందంటే 1976కి 2 minutes అంటే 0 hours 2 minutes 21 seconds వస్తుందండి. తర్వాత ఇది అలహాబాద్కి తీసుకున్నారని చెప్పుకున్నాం కదా. అదే విధంగా మన విశాఖపట్నం తాలూకా స్థానిక సమయం ఇది స్టెప్ 3. విఎస్కేపి స్థానిక సమయ సవరణ. ఫస్ట్ లో మనం డీటెయిల్స్ వేసుకున్నాం కదండి, అందులో వస్తుందన్నమాట. ఇదేంటిది మైనస్, ఇందాకెళ్తే ప్లస్ అండి. ఇది మైనస్ 0 hours 0 minutes 01 seconds. సో వీటిల్ని ఈ మూడిటిని కలపాలండి. అంటే ఈ పై రెండు కలిపి అందులోంచి ఇది మైనస్ కాబట్టి తీసేయాలండి. అంటే 12, 21, 33. 33లోంచి ఒకటి తీసేస్తే 32 seconds. ఇక్కడ 32 + 2 34 minutes 20 hours. సో ఇది దీన్ని క్యాపిటల్ ఏ అనుకోండి. ఇది ఏంటంటే 1976 జనవరి 29 at 12 noonకి మధ్యాహ్నం 12 గంటలకి మనం సవరణ చేసినటువంటి అంశం అన్నమాట. దీన్ని మనం క్యాపిటల్ ఏ
అని చెప్పి అనుకోవాలండి. ఇక రెండవది స్టెప్ 5 అండి. ఇదేంటంటే భారత కాలమాన ప్రకారం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా బర్త్ టైం ఎప్పుడండి మనకి అది మార్నింగ్ 8:10:00 సో దీనికి స్టెప్ 6 విఎస్పి టైం కరెక్షన్. ఫస్ట్ మనం చార్ట్ లో తీసుకున్నాం కదండి 3:16 సో దీన్ని కలిపితే స్థానిక సమయ సగటు ఇది స్టెప్ 7 ఎంత వస్తుందండి 16, 13 8 అవర్స్. అయితే బర్త్ టైం అన్నది మధ్యాహ్నం 12 గంటలకు ముందు, కానీ మనం అక్కడ 19th సెంచరీలో ఎప్పుడు తీసుకున్నాం ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు తీసుకున్నాం. అందుకని చెప్పేసి జన్మ సమయం 12 గంటలకి ముందు కాబట్టి అంటే ఏం చేయాలి 12 hours 00 minutes 00 seconds లోంచి ఈ 8 hours 13 minutes 16 seconds తీసేయాలి ఆ టైంకి మనం రీచ్ అవడానికి. ఇది 60 అనుకుంటే 16 తీసేస్తే 44 సెకండ్లు. ఇక్కడ ఇంకా ఒకటి అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి 59 నిమిషాలు. 59 నిమిషాల నుంచి 13 నిమిషాలు తీసేస్తే 46 నిమిషాలు. ఇక్కడ ఒక గంట వెళ్ళిపోయింది కాబట్టి 11 నుంచి 8 తీసేస్తే 3 hours. ఇది స్టెప్ 8 సమయ అంతరము ఇదన్నమాట. ఈ సమయాంతరానికి మళ్ళీ సవరణ ఉంటుందండి. ఇది ఇందాక మనం చెప్పుకున్న బుక్ ఉంది కదండి, బుక్ లోని పేజ్ నెంబర్ 5 లో టేబుల్ 4 లో కరెక్షన్ ఫర్ హవర్స్ అండ్ మినిట్స్ అని చెప్పేసి ఉంటదండి. సో దీంట్లోంచి మళ్ళీ మనం అవి తీసుకోవాలి. ఎంత మనకి ఈ 3 hours 46 minutes 44 seconds. దీన్ని మనం కొంచెం మార్చుకుంటే 3 hours 47 minutes 00 seconds అంటే కొంచెం మన క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి ఇలా మార్చుకుంటామండి. ఇందులో మనం చూసినట్లయితే 3 hours కి ప్లస్ 0 minutes 30 seconds ఆ మిగిలిపోయిన ఈ 47 minutes ఉంది కదండి దానికి 0 minutes 8 seconds ఇది సమయాంతరం తాలూకా ఇదండి. అంటే ఇది కలిపితే ఎంత వస్తుంది 38 మొత్తం దీనికి కలిపితే 3 hours 47 minutes 22 seconds వస్తుంది. దీన్ని మనం క్యాపిటల్ బి అనుకుందాం. ఇక్కడ ఒక నోట్ ఉంటుందండి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జన్మ సమయం కనుక 12 గంటలకి ముందు అయితే ఇందాక మనం చెప్పుకున్న క్యాపిటల్ ఏ మైనస్ బి చెయ్యాలండి. ఇదే కనుక తర్వాత అయితే ఏ ప్లస్ బి చెయ్యాలండి. అంటే ఇందాక మన క్యాపిటల్ ఏ వచ్చింది కదా అది ఇప్పుడు వచ్చింది క్యాపిటల్ బి. జన్మ సమయం కనుక 12 గంటలు అయితే 12 గంటలకు ముందు అయితే ఏ మైనస్ బి చేయాలి, 12 తర్వాత అయితే ఏ ప్లస్ బి చేయాలి.
సో ఇప్పుడు మనం ఇందాక ఏ మనకి ఎంత వచ్చిందండి, ఇది స్టెప్ నెంబర్ 13. మనకి ఏ ఎంత వచ్చింది ఇందాకలా, 20 hours 34 minutes 32 seconds. బి ఎంత వచ్చింది, 3 hours 47 minutes 22 seconds. మనం ఏం చేయాలి, 12 గంటలకు ముందు కాబట్టి దీన్ని మైనస్ చేస్తున్నామండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏ కన్నా బి ఎక్కువ వచ్చింది అనుకోండి, బికి 24 hours కలపండి, కలిపి అప్పుడు అందులోంచి అది తీయండి అనమాట. అంటే ఒకవేళ బి కనుక ఎక్కువ వచ్చి ఏ కనుక తక్కువ వస్తే ఏకి 24 hours కలిపి అందులోంచి 3 hours తీసిన తర్వాత అక్కడ లగ్నం మళ్ళీ మనం 24 hours కలిపాం కాబట్టి వెనక్కి తీసుకొని చేయాలి. అది అలాంటి కాంప్లికేటెడ్ వచ్చినప్పుడు చేద్దామండి. ఇంకొక 2-3 ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇది మనం చేయాల్సింది ఏంటి, ఏ మైనస్ బి అంటే 32లోంచి 22 తీసేస్తే 10 సెకండ్లు, 34 నిమిషాలు 47 తీయలేం. ఇక్కడ నుంచి 1 గంట తెచ్చుకుంటాం అంటే 60 నిమిషాలు. 60ని 34 104, 104లోంచి 47 తీసేస్తే 60 34 94 అంటే 94లోంచి 47 తీసేస్తే మళ్ళీ 47. ఇక్కడ 19 గంటలు ఉంది, 1 గంట అటు వెళ్ళిపోయింది కాబట్టి 19 గంటల్లోంచి 3 గంటలు తీసేస్తే 16 hours. ఇది స్టెప్ 14. దీనిని నక్షత్ర సమయము అంటారండి. ఈ నక్షత్ర సమయానికి స్టెప్ 14 ఏదైతే వచ్చిందో దీనికి మళ్ళీ మనం ఇందాక తీసుకున్నాం కదండి బుక్, పేజ్ నెంబరు 26 అండి. ఇందులో చూస్తే ఈ లాటిట్యూడ్ 17 degrees 30 minutes నార్త్ అన్నది హైదరాబాదు, షోలాపూరు, విశాఖపట్నం ఈ 3 ఊర్ల మించి వెళ్తోందండి. అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ మనకి 16 hours 47 minutes 10 seconds కి ఆ లాటిట్యూడ్ మీదుగా వెళ్తున్నటువంటి రాశి యొక్క అంటే ఉదయించే రాశి మనకు అక్కడ తెలుస్తుందండి. అది అక్కడ 0 hours 3 hours 6 9 hours 12 hours అలా ఉంటాయండి. అలా 16 hours తీసుకున్న తర్వాత 47 ఈ సైడ్ మినిట్స్ ఇస్తారండి. 0 4 8 12 16 20 24 28 అన్నవి అవి మినిట్స్ అండి. సో మనకు అక్కడికి వెళ్తే 16 hours లో మనకు కావాల్సింది 47 minutes 10 seconds కావాలి, కానీ అక్కడ 44 48 ఇచ్చాడు. అంటే మనం ఏం చేయాలంటే ఆ 48 లోంచి ఆ 44 తాలూకా రీడింగ్ తీసేస్తే అది 4 నిమిషాల డిఫరెన్స్ అండి. సో 4 నిమిషాల డిఫరెన్స్ కాబట్టి ఆ 48లోంచి ఆ 1 నిమిషానికి వచ్చిన డిఫరెన్స్ తీసేస్తే 47కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే 16 hours లో 10 signs ఇది నెక్స్ట్ డిగ్రీస్ వస్తుంది. ఎంత వచ్చింది, 14 degrees 32 minutes. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ రాసుల్ని ఎప్పుడు కూడా మనం సైన్స్ లో చూపిస్తామండి, మిగిలిన దాన్ని డిగ్రీస్ లోని నిమిషాల్లోని, దీనికి సెకండ్స్ కూడా వస్తాయి. క్యాలిక్యులేషన్ లో మనకి సెకండ్స్ రాలేదు కాబట్టి ఇలా ఉంచుకుంటాం. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు పంచాంగకర్తలకి మనకి ఉన్న డిఫరెన్స్, మనం ఐనామ్స్ ని తీసేస్తాము అని చెప్పుకున్నాం కదా. ఐనామ్స్ ఏ విధంగా తీయాలి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది ప్రాథమిక లగ్నం అంటారు. దీన్ని లగ్నం కాదండి, ప్రాథమిక లగ్నం. ఐనామ్స్ తీసిన తర్వాత అది లగ్నం అవుతుంది. సో ఐనాంస కరెక్షన్ అన్నది ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 6లో ఉందండి. ఆ టేబుల్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఏ సంవత్సరానికి ఎంత ఐనాంస తీయాలి అన్నది అక్కడ ఉంటుంది.
సో మనకి ఇది 10 సైన్స్ 14 degrees 32 minutes వచ్చింది. మనకు కావాల్సింది 1976 సంవత్సరానికి ఐనామ్స్ అండి. అది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 1976కి ఆ మీదన గుర్తులు ఉంటాయండి, ప్లస్ మైనస్ అని చెప్పేసి. ఇది మనకి -0 సైన్స్ 0 degrees 32 minutes వచ్చిందండి. సో ఇప్పుడు ఇందులోంచి ఐనామ్స్ తీసేస్తే 32 నుంచి 32 పోతే 0 minutes 14 degrees 10 years. అంటే దీని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి యొక్క లగ్నము. ఇది లగ్నాన్ని మనం 3 రకాలుగా చూపిస్తామండి. సైన్ అంటే 30 degrees అనుకున్నాం కదండి. అంటే ఇది ఏమైంది 10 సైన్స్ అంటే 10 సైన్లు పూర్తయిపోయి 11వ సైన్లో 14 degrees 0 నిమిషాల్లో ఉన్నది. 10 సైన్లు అంటే మనకి ఏమొస్తుందండి, ఇలాగా 360 degrees రాశి చక్రాన్ని వేసుకుంటే మేషము ఫస్ట్ సైన్ అయితే, వృషభము సెకండ్ సైన్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9, 10, 11, 12. అంటే ఇప్పుడు మనకి 10 సైన్లు పూర్తి అయిపోయింది. 10 సైన్లు పూర్తి ఇక్కడ వరకు అయిపోయింది. 11వ సైన్ అంటే ఈ వ్యక్తి తాలూకా లగ్నము ఇది. ఇందులో 14 degrees 0 నిమిషాలు. మనం లగ్నాన్ని మనం 3 రకాలుగా, అంటే ఇందాక చెప్పినట్టు 10 సైన్స్ 14 degrees 00 minutes అని రాయొచ్చు. లేకపోతే 10 సైన్లు అంటే 10 3లు 10 30లు 300 ప్లస్ 14 314 degrees 00. లేదు తెలుగులో అయితే కుంభము 14 degrees 0 minutes అని ఈ విధంగా కూడా రాయొచ్చండి. సో పంచాంగాల నుంచి కాకుండా ఐనామ్స్ని తీస్తూ ఖచ్చితమైనటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా లగ్నాన్ని మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు, ముఖ్యంగా ఈ పుస్తకం మీ దగ్గర ఉండి మీరు కనుక ఇది చేసినట్లయితే మీకు చాలా ఈజీగా వస్తుందండి. సో మనం లగ్నాన్ని కనుక్కున్నాం కాబట్టి మనకి వర్క్ చార్ట్స్ వేయాలి అంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా కావాలి. ప్లానెటరీ పొజిషన్స్ లేకుండా మనం వర్క్ చార్ట్స్ వేయడానికి అవ్వదు. కాబట్టి తర్వాత క్లాసులో మనం ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క లగ్నానికి ఆ రోజు అంటే 1976 జనవరి 29న ప్లానెటరీ పొజిషన్ ఏ విధంగా వేయాలి అన్నది మనం తర్వాత క్లాసులో చూద్దామండి. ఇందులో మీకు చాలా డౌట్లు వస్తాయి నాకు తెలుసు. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ చిన్న చిన్న మ్యాథమెటికల్ ఎర్రర్ కరెక్షన్స్ నేను కూడా వదిలేశాను. కాబట్టి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు యూట్యూబ్లో కామెంట్ పెట్టండి. తర్వాత పర్సనల్గా మీరు వాట్సాప్లో పెడితే నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. సో మళ్ళీ మనం ఆదివారం నాడు ముహూర్త క్లాసులో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.